Hi students, welcome back to SK Tutorials. I am your SK sir. మనం డైలీ న్యూస్ అనాలిసిస్ అనే టాపిక్ మీద ఉన్నాం. 4th 7th 2018 బుధవారానికి సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ మనం చూసుకుందాం. మీరు కనుక న్యూ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు కనుక క్లాసెస్ నచ్చినట్టయితే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి ఛానల్ ఎదుగుదలకు కూడా సహాయపడండి. అయితే ఇంటర్నేషనల్గా ఎఫ్ఐఆర్ ఏదైనా ఉందా కరెంట్ అఫైర్ అనేది మనం చూసుకున్నట్టయితే చమురు ఉత్పత్తి పెంపుకు సౌదీ అరేబియా సిద్ధం. మనం ఇంతకుముందే చూసుకున్నాం, మనకు ఇవన్నీ మ్యాటర్లు కూడా తెలుసు. ఇరాక్ ఏరియాలలో ఏం ఇన్సిడెంట్స్ అవుతున్నాయి, అమెరికా వాళ్ళతోటి ఎలా గొడవలు అవుతున్నాయి. ఆ టైంలో మన భారతదేశం సహా చైనా అలాగే శ్రీలంక ఈ దేశాలకి అమెరికా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఎలా ఇచ్చింది, ముడి చమురు కొనుగోలు చేయవద్దు అనే ఉద్దేశంతో. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో కూడా చమురు మార్కెట్ సమతుల్యంగా లేకుండా ఒకసారేమో రేట్లు అమాంతంగా పెరిగిపోతూ వెళ్ళడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని గమనించినటువంటి సౌదీ అరేబియా ఏం చేసిందంటే ఎక్కువ మొత్తంలో మళ్ళీ తోడి వాటికి సామర్థ్యం 20 లక్షల బ్యారెళ్ళు ఉండే అంచనా ఉంది. వేరే పక్కకు ఉత్పత్తి వినియోగానికి పక్కనే పెట్టేసినటువంటి స్టాక్ ఏదైతే ఉందో దాన్ని కూడా తోడడానికి సౌదీ అరేబియా రాజు అంగీకారం తెలియజేయడం జరిగింది. మరి సౌదీ అరేబియా రాజు ఎవరు? ఇక్కడ హైలైట్ అయ్యే పాయింట్ సల్మాన్. గుర్తుంచుకోండి, ఒక హీరో పేరు మీదగానే ఉంది. ఈయనే సౌదీ అరేబియా రాజు అండి. ఓకే, అయితే ఈయన ఇక్కడ మళ్ళీ ఇంకో పాయింట్ హైలైట్ అయ్యేది ఏంటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద చమురు ఎగుమతి దేశమైన సౌదీ అని అన్నారు, సౌదీ అరేబియా అని అన్నారు. అంటే సౌదీ అరేబియా ప్రపంచంలోనే ఏంటి అత్యధికంగా ఎక్కువ మొత్తంలో చమురు ఎగుమతి చేసేటువంటి దేశంలో ఫస్ట్ ప్లేస్గా మనం చెప్పుకోవచ్చు సౌదీ అరేబియా అనేది. గుర్తుంచుకోండి. అయితే సౌదీ అరేబియా మన గత వీడియోలో కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఇక్కడ హైలైట్ అయ్యేటువంటి ప్లేస్ తోటి కామన్స్ పెట్టి ఇస్తూ ఉంటారు. మరి ఆ ప్లేస్ ఏమవుతుంది అని అంటే క్యాపిటల్ అవుతుంది, మర్చిపోకండి. అంటే ఇప్పుడు సౌదీ అరేబియా క్యాపిటల్ ఏమవుతుందండి? రియాద్. ఓకే, దిస్ ఇస్ రియాద్, గుర్తుంచుకోండి. టీ డయాగ్నోస్టిక్స్, ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. తెలంగాణ నిర్ధారణ పరీక్షల పథకం అండి. టీ డయాగ్నోస్టిక్స్ పథకం ఒక డాష్ అని అంటూ ఉంటారు. అయితే కార్పొరేట్కు దీటుగా ఈ సర్కారీ సేవలు అందించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే దాదాపుగా చాలా రకాల పరీక్షలు ఉంటాయి. రక్త పరీక్ష లేదా మూత్ర పరీక్ష, ఇలాంటి మల పరీక్ష, లేకపోతే ఇంకా ఈ రకరకాల పరీక్షలు మనకు అల్సర్కి సంబంధించినవి లేకపోతే లివర్కి సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు చేసేటువంటి టెస్టులు, ఇలాంటివి రకరకాల టెస్టులు దాదాపు 52 రకాల ఈ పరీక్షలతో పాటు ఎక్స్రే, అల్ట్రాసౌండ్, సిటీ, ఎంఆర్ఐ స్కాన్లు కూడా ఫ్రీగా చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పథకమే తెలంగాణ నిర్ధారణ పరీక్షల పథకం. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అడగకుండా టీ డయాగ్నోస్టిక్స్ అని అడిగేటువంటి స్కోప్ ఉంది. అయితే టీ డయాగ్నోస్టిక్స్ ఒక అని అడుగుతూ ఉంటాడు. అయితే రక్త పరీక్షలు, ఇలాంటి పరీక్షలు ఫ్రీగా చేసేటువంటి పాయింట్. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అనే పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. హైదరాబాద్ ఏరియాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్, టోల్ సుంకం ఎత్తివేసే ప్రసక్తే లేదు. అయితే మనకు టోల్ గేట్స్లలో నార్మల్గా హైవే మీద వెళ్తున్నప్పుడు టోల్ గేట్స్కి సంబంధించినటువంటి మ్యాటర్స్ చూస్తూనే ఉంటాం, సుంకాలు కట్టడం. ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ హైలైట్ అయినటువంటి పర్సన్ నేమ్ ఇంపార్టెంట్ అండి. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి ఎవరు? నితిన్ గడ్కరీ. గుర్తుంచుకోండి. దట్స్ ఇట్. మనకు మిగతా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది అవసరం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ కవ్వాల్లో పెద్ద పులి గాండ్రింపులు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరిగింది. 2015లో ఒక ఆడపులిని గుర్తించి అధికారులు దానికి ఫాల్గుణ అని పేరు పెట్టడం జరిగింది. అయితే తర్వాత అది పిల్లల్ని పెడుతూ వచ్చింది. ఇప్పుడు వాటి సంఖ్య కూడా వృద్ధి చెందింది. మున్ముందు కవ్వాలు పెద్ద పులుల గాండ్రింపులతో మార్మోగడం ఖాయమని అక్కడ ఉండేటువంటి అధికారి ఒకరు సంతోషంగా చెప్పడం జరిగింది. ఓకే, కాగజ్ నగర్ అడవుల్లో కెమెరాకు చిక్కినటువంటి ఫల్గుణ పులి పిల్లలట. ఇవన్నీ కూడా అభయారణ్యంలో ఇది ఫల్గుణ అనేటువంటి సంచారం చేస్తున్నటువంటి పులి. అయితే పులి పేరు కూడా గుర్తుంచుకోండి, ఫల్గుణ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో 2015లో ఆడపులిని గుర్తించిన అధికారులు ఫల్గుణ. ఈ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో నార్మల్గా ఫల్గుణ అనే పాయింట్ నార్మల్గా గుర్తుంచుకొని మరీ అంతగా అవసరం లేదు. బట్ ఇక్కడ హైలైట్ అయ్యే పాయింట్ ఏంటంటే మనం తెలంగాణలో చూసుకున్నప్పుడు తెలంగాణలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది, లేకపోతే తెలంగాణలో కవ్వాల్ టైగర్ పులుల సంరక్షణ కేంద్రం ఎక్కడుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుంచుకోవాలి. ఎక్కడుందండి? మంచిర్యాల డిస్టిక్లో ఉంది. మంచిర్యాల. ఓకేనా? జన్నారం మండలం, మంచిర్యాల డిస్టిక్లో, మంచిర్యాల జిల్లాలో కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం ఉంది. గుర్తుంచుకోండి. దట్స్ ఇట్. నెక్స్ట్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 7న రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. ఇది మనం గత వీడియోస్ నుంచి చూస్తూనే ఉన్నాము. ఈ నెల 7న రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారట జస్టిస్ రాధాకృష్ణ. ఓకే, గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు అని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎగ్జామ్లో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి
ఛాన్స్ ఏదైతే ఉందండి అంటే మనం గతంలో చూసుకున్నాం రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది అని అన్నాం. అంటే నియామకం ఎవరి అండర్లో జరుగుతుంది అని అంటే హైకోర్టు న్యాయమూర్తులది, ప్రధాన న్యాయమూర్తిది రాష్ట్రపతి. అండ్ నెక్స్ట్ మరి ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అని అంటే ఇక్కడ మన హైలైట్ అయ్యేది ఏంటి, గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు అని అన్నారంటే ఎవరు చేస్తున్నారు అన్నట్టు, హోదా ఇంపార్టెంట్, గవర్నర్ చేయిస్తున్నాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అడిగే స్కోప్ ఉంటుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణ స్వీకారం చేయించేటువంటి పర్సన్ ఎవరు, గవర్నర్, గుర్తుంచుకోండి, ఆ రాష్ట్ర గవర్నర్. అండ్ నెక్స్ట్ ఈ కార్యక్రమ నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఓకేనా, సిఎస్, ఓకే, చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి మంగళవారం సమీక్ష నిర్వహించారు. మరి ఎస్కే జోషి ఎవరు అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంట్. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు, ఎస్కే జోషి. ప్రాజెక్టుల సమీక్షలో మంత్రి హరీష్ రావు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఇవ్వడం జరిగింది. డిండి ఎత్తిపోతల ద్వారా తొలి ఫలితం డిసెంబర్లోగా ప్రజలకు అందేలా చూడాలని మంత్రి ఇంజనీర్లను ఆదేశించడం జరిగింది. గొట్టిముక్కల రిజర్వాయర్ పరిధిలో 65 ఇళ్లను పునరావాసం కింద 18 కోట్లు విడుదల చేయాలని ఇంజనీర్లు కొడితే ఓకే చేస్తారు. ఆయన కూడా ఇది నేను సానుకూలంగానే ఉన్నానని చెప్పడం జరిగింది. అయితే మంత్రి హరీష్ రావు ఎవరు అనే పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ముఖ్యమైన పాయింట్ ఆఫ్ వ్యూ, నీటిపారుదల శాఖ మంత్రి తెలంగాణలో చూసుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంకో పాయింట్ ఏంటంటే డిండి ఎత్తిపోతల పథకం గురించి న్యూస్లో వచ్చింది. ఈ పథకం గురించి కూడా వీలైనంత వరకు ఎక్కువగా అవగాహన అవసరం. ముఖ్యంగా ఫస్ట్ ఏ పథకం చదవాలి, కాళేశ్వరం ఎత్తిపోతల, తర్వాత ఇక న్యూస్లో హైలైట్ అయ్యేటువంటి వాటిని మిగతా వాటిని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డిండి ఎత్తిపోతల గురించి కూడా ఎందుకు, ఈ మన ఉద్యమాల లొల్లిళ్ళన్నీ కూడా దేనికోసం జరిగాయి, నీళ్లు, నిధులు, నియామకం, గుర్తుంచుకోండి. అందుకే నీళ్ళ విషయానికి వచ్చే వరకు తెలంగాణలో కాళేశ్వరం అనేది ఈ ఎత్తిపోతల పథకాన్ని చాలా హుందాతనంగా తీసుకొని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆ దిశగా అడుగులు వేస్తూనే ఉంది. నెక్స్ట్ డాన్కు ప్రణయ్ షాక్ ఏంటి, ఇండోనేషియా ఓపెన్లో ప్రపంచ మాజీ ఛాంపియన్ లిన్ డాన్, ఓకేనా, ఇతను ప్రపంచ మాజీ ఛాంపియన్ అట. భారత అగ్రశ్రేణి ఆటగాడు ప్రణయ్ షాక్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక కొత్త స్టార్ పేరు మనకి వినబడుతుంది న్యూస్లో, ప్రణయ్. ఎవరు ప్రణయ్, బ్యాడ్మింటన్. మనకు బ్యాడ్మింటన్కు సంబంధించినంత వరకు పేర్లు తెలుసు, కొన్ని పేర్లు తెలుసు మీకు. ముఖ్యంగా నాకు తెలిసి 2 పేర్లు తెలుసు, 3 పేర్లు తెలుసు, లేకపోతే ఒకరు సైనా నెహ్వాల్, 2 పివి సింధు, 3 కిదాంబి శ్రీకాంత్. అండ్ వీళ్ళందరికంటే ముఖ్యమైన పర్సన్ కోచ్గా మనం కన్సిడర్ చేసుకుంటే మనకు పుల్లెల గోపిచంద్, ఓకేనా. అలానే ఇంకొక స్టార్ నేమ్ కూడా మనకి ఇంక్లూడ్ అయింది ఈ న్యూస్లో చూసుకుంటే, ప్రణయ్. ఇతను మాజీ ఛాంపియన్ని ఇండోనేషియా ఓపెన్లో ఓడించడం జరిగింది. మరి ఇండోనేషియా రాజధాని ఏంటి, అది కథ మనకు కింద కామెంట్లో రాయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మహిళల సింగిల్స్లో తొలి రౌండ్లో సైనా నెహ్వాల్ నెగ్గడం జరిగిందనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, దట్స్ ఇట్ అండి. మీరు కనుక న్యూ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే కొత్త వీడియోస్ ఏమన్నా అప్లోడ్ చేసినప్పుడు మీ దాకా నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే అట్లీస్ట్ 1 పూర్ స్టూడెంట్కు లేదా ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యేటువంటి పర్సన్కు షేర్ చేసి ఛానల్ ఎదుగుదలకు అలాగే వాళ్ళకు కూడా సహాయపడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.